వరలక్ష్మి వ్రతం ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి వ్రతం. హిందూ సాంప్రదాయంలో స్త్రీలకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్రతం. హిందూ సాంప్రదాయంలోనే స్త్రీకి, మహిళకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. స్త్రీ లేకుండా పురుషుడు ఏ శుభకార్యం కానివ్వండి, ఏ శాస్త్ర విహితమైనటువంటి కర్మలు చేయడానికి కానీ అర్హత లేదు. అలాంటి స్త్రీ ఉత్తమమైనటువంటి కుటుంబ సౌఖ్యాన్ని, జీవితాన్ని గడపడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై చేసేటువంటి వ్రతము వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతము చాంద్రమాన రీత్యా శ్రావణ మాసంలో పౌర్ణిమ కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడము శాస్త్ర విహితము. అయితే ఇలాంటి వ్రతానికి, వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా భారతీయ హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి మహిళలు వాళ్లకు అఖండ సౌభాగ్యము కలగడానికై, ముత్తైదువలు భర్త శ్రేయస్సు కొరకై, ముఖ్యంగా సౌభాగ్యము భర్త ద్వారా వస్తుంది కాబట్టి భర్త సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండడానికై చేసేటువంటి వ్రతం. అంటే కుటుంబ శ్రేయస్సుకై, క్షేమాన్ని కాంక్షించి చేసేటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు అష్టైశ్వర్య ప్రాప్తి కొరకై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని విధి విధానంగా పూజిస్తారు, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ అష్టైశ్వర్యములు ఏమి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, అష్టైశ్వర్యము, ఐశ్వర్యము అంటే ధనము. ధనము అనంటే డబ్బు ఒకటే కాదు, మనిషి జీవితము సుఖమయంగా ఉండడానికై అష్టైశ్వర్యాలు చెప్పబడి ఉన్నాయి. ఈ మనిషికి అష్టైశ్వర్యాలు ఉన్నట్టయితే మనిషి యొక్క జీవితము సంపూర్ణమవుతుంది. ఏది లోపించినప్పటికీ అక్కడ లోటే కనబడుతుంది జీవితంలో. అయితే ఈ అష్టైశ్వర్యాలు అనేటువంటివి సంతోషానికి, సుఖానికి ప్రతీకలు. ఇలాంటివి కలగడానికి అమ్మవారి యొక్క పూజ, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా ఈ అష్టైశ్వర్యాలు మనిషికి కలుగుతాయి. కాబట్టి ఈ వరలక్ష్మి రోజు, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం మూలకంగా ఐశ్వర్యము, ఈ 8 రూపాలలో ఉన్నటువంటి ఐశ్వర్యము సంప్రాప్తమవుతుంది అని శాస్త్రం చెబుతోంది. అవి ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనము చూసినట్టయితే, అష్ట ఐశ్వర్యాలు అంటే ఐశ్వర్యాలు 8 రకాలు. అందులో మొట్టమొదటిది ధనం, డబ్బు. డబ్బుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. డబ్బు లేకుండా మనం ఏ పని కూడాను చేయలేము. ధనమూలమిదం జగత్ కాబట్టి ధనము ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఆ డబ్బు మనకు రావడానికై, అంటే సంపత్తి, ఆర్థిక స్థిరత్వము, నగలు, నాణ్యాలు కొనడము, వాటి మూలకంగా మనము అనుభవించడము, ఇవన్నీ కూడాను ధన రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారు మనకు కలిగిస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మనకు ఈ ధనము చేకూరుతుంది. ఇది మొదటి ఐశ్వర్యము. రెండవది ధాన్యము, అంటే తినడానికి తిండి. ఇది కూడాను భగవంతుడి యొక్క అనుగ్రహమే. మనం ఏదో మన స్థితి సామర్థ్యం మూలకంగా మనకు
ఈ ఆహారం దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది అనుకోవడము అవివేకం. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహము, భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగానే మనకు ఆహారము దొరుకుతుంది. అంటే ప్రకృతి అంతా కూడాను భగవంతుడి యొక్క స్వరూపమే. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడాను భగవంతుడికి ప్రతిరూపమే. కాబట్టి ఈ ధాన్యము మనకు అంటే తినేటువంటి స్థితిని, అన్నపానాదులు, ధాన్యాదులు, భోజనము, అంతేకాకుండా మనిషికి అన్నదానము చేసేటువంటి స్థితిని కూడాను కల్పించడము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహమే. అంటే ఈ ధాన్య రూపంలో ఉన్నటువంటి ఐశ్వర్యము మనకు రెండవ ఐశ్వర్యం అన్నమాట. ఇక మూడవది ఆరోగ్యం. ఆరోగ్యము మూడవ ఐశ్వర్యం. ఈ మూడవ ఐశ్వర్యము హెల్త్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా, చివరికి భగవంతుణ్ణి ఉపాసన చేయాలన్నా కూడాను మనకు ఆరోగ్యము అనుకూలించాలి. కాబట్టి ఈ ఆరోగ్యము మనకు ఇవ్వాలి అని చెప్పేసి ఆ మహాలక్ష్మి అమ్మవారిని మూడవ రూపంలో ఉన్నటువంటి ఐశ్వర్య రూపి అయినటువంటి ఆ మహాలక్ష్మిని మనము పూజిస్తాం. ఈ ఆరోగ్యం మూలకంగా దీర్ఘాయుష్వత్వం వస్తుంది. తర్వాత రోగరహిత జీవితము ఉంటుంది. అంటే జీవితము మనకు ఆయుర్దాయం ఉన్నప్పటికీ ప్రతినిత్యం కూడాను ఏదో రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, రోగాలతో మనం కొట్టుమిట్టాడుతుంటే మనం జీవితంలో సుఖపడలేము. కాబట్టి రోగరహితమైనటువంటి జీవితంతో ఆయుర్దాయము ఇవ్వడానికై మనము అమ్మవారిని ఈ వరలక్ష్మీ వ్రతం రోజున మనము పూజిస్తాము, కోరుకుంటాం, వేడుకుంటాం. ఏంటంటే మనకు హెల్త్, ఆరోగ్యాన్ని ప్రసాదించుమని. ఇది మూడవ ఐశ్వర్యము. ఇక నాలుగవది సంతోషం. మనిషి జీవితంలో సంతోషము అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం. ఎన్ని ఉన్నప్పటికీ మనిషి లోపల అసంతృప్తి ఉన్నట్టయితే మనిషి జీవితం అనేది అర్థరహితంగా ఉండిపోతుంది. కాబట్టి సంతోషాన్ని కూడాను ప్రసాదించుమని చెప్పేసి ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఆ నాలుగవ రూపంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదించుమని అమ్మవారిని వేడుకుంటాం ఈ వ్రతం రోజున. ఈ నాలుగవది ఏంటి? సంతోషం. మనశ్శాంతిని ఇస్తుంది, మనకు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని ఇస్తుంది, మానసికమైనటువంటి ఆనందం. ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆనందము, సంతోషము అమ్మవారిని ఇవ్వమని చెప్పేసి ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని వేడుకుంటాం. ఇది నాలుగవ ఐశ్వర్యం. ఇక ఐదవ ఐశ్వర్యం ఏంటయ్యానంటే మనిషికి జీవితంలో శాంతి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ప్రశాంతమైనటువంటి జీవితం, వివాదరహితమైనటువంటి జీవితము. ఇంట్లో శాంతి, ప్రపంచంలో బయటకు వెళ్ళినప్పుడు శాంతి, గొడవలు లేకుండా ఉండడము, కలహాలు లేకుండా ఉండడము, ఆత్మీయులు బంధువులతో విద్వేషాలు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడాను లేకుండా అమ్మవారిని మనము అనుగ్రహించమని ఈ వ్రతం రోజున అమ్మవారిని కోరుకుంటాం. ఇది ఐదవ ఐశ్వర్యం. ఇక ఆరవది ధైర్యం. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అంటే ధైర్యం కూడాను మనిషికి ఒక రకమైనటువంటి ఐశ్వర్యం. ఈ ధైర్యం లేనట్టయితే కూడాను మనిషి అడుగు వేయలేడు. అంటే సాహసంతోనే మనకు సంపత్తు అనేటువంటిది వస్తుంది. ఏదో ఒక క్షణంలో కొంత మనం సాహసం చేయవలసి ఉంటుంది. అంటే విచక్షణతో కూడుకున్నటువంటి సాహసం చేయవలసి ఉంటుంది. అది అమ్మవారు మనకు ఆరవ రూపంలో ఉన్నటువంటి ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారు మనకు ఇవ్వాలని చెప్పేసి ఈ వ్రతం రోజున అమ్మవారిని కోరుకుంటాం. తర్వాత భయరహితమైనటువంటి జీవితం ఉండాలి. ప్రతి క్షణం కూడాను భయపడుతూ బతకకూడదు. ఆ భయరహితమైనటువంటి జీవితము, సాహసంతో వచ్చేటువంటి సంపత్తు, తర్వాత పరాక్రమము, విక్రమము, ఇవన్నీ కూడాను మనకు
ఈ 6వ రూపంలో ఐశ్వర్యము ఇవ్వాలి అని చెప్పేసి అమ్మవారిని మనము ఈ వరలక్ష్మి వ్రతం రోజున వేడుకుంటాం. ఇక 7వది విద్య, నాలెడ్జ్. అంటే విద్య లేనివాడు వింత పశువు అని ఒక సామెత. విద్య ఎందుకయ్యా మనకు అవసరము అనంటే విచక్షణ జ్ఞానం కావాలి. మంచి చెడు అనేటువంటి విషయం మనకు అవగాహన కావాలి అనంటే మనకు విద్య రావాలి. విద్య లేనట్టయితే మనకు ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలియదు. ఆ విద్య రావడం అనేటువంటిది భగవంతుడు ఒక మనిషికి, అంటే ఈ ప్రాణికి మాత్రమే కల్పించాడు. జీవరాశులన్నిటికీ కూడాను మిగతావన్నీ ఉన్నాయి, కానీ విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి అలాంటి విద్యను మనకు ప్రసాదించుమని అమ్మవారిని 7వ రూపంలో ఉన్నటువంటి ఐశ్వర్య ప్రదాత అయినటువంటి అమ్మవారిని వేడుకుంటాం. ఈ విద్య మూలకంగా విజ్ఞానం వస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది, విద్యా బుద్ధులు వస్తాయి, శాస్త్ర విషయాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. చివరికి భగవంతుడి యొక్క ఉనికిని కూడాను తెలుసుకోవడానికి ఈ విద్య మనకు అవసరం. కాబట్టి అలాంటి విద్యను ప్రసాదించమని అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతం రోజున వేడుకుంటాం. ఇక 8వ ఐశ్వర్యము సదాచారం. సదాచారం అనేటువంటిది కూడాను చాలా ముఖ్యమైనటువంటిది. ఆచారము, సత్సాంగత్యము, ఇవన్నీ కూడాను 8వ రూపంలో ఉన్నటువంటి ఐశ్వర్యము. ఈ సదాచారం మూలకంగా మనిషికి ఒక నీతి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఇది సదాచారం అనేటువంటిది ఒక కారణం. తర్వాత మంచి గురువు లభించడానికి కూడాను ఈ ఆచారము మనకు చాలా ముఖ్యమైనటువంటిది. గురువు లేకుండా విద్య రాదు, మోక్షానికి మనిషి వెళ్ళలేడు. కనుక ఇవి రావాలి అనంటే మనకు ఒక మంచి గురువు దొరకాలి, లభ్యం కావాలి. ఆ గురువు మనను ఎలా ఆదరిస్తాడు? మన లోపల ఒక సదాచారం ఉన్నట్టయితేనే, ఒక సమయానికి కట్టుబడి పెద్దల ఎడ గురుత్వ భావం ఉన్నటువంటి వ్యక్తి అయితేనే ఆ గురువు తనకు వచ్చినటువంటి విద్యను మనకు చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. అది దేని మూలకంగా వస్తుంది? సదాచారం మూలకంగా వస్తుంది. అంటే ధర్మబద్ధంగా మనము జీవనము కొనసాగించడానికి ఈ సదాచారం చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ఈ సదాచారము 8వ ఐశ్వర్యంగా మనకు శాస్త్రం చెప్పింది. ధనము, ధాన్యము, ఆరోగ్యము, సంతోషము, శాంతి, ధైర్యము, విద్య, సదాచారము, ఇవి 8 అష్టైశ్వర్యాలు. ఈ అష్టైశ్వర్యాలు సంప్రాప్తం కావాలి అని చెప్పేసి వరలక్ష్మి శుక్రవారం రోజున, అంటే వరాలను ఇచ్చేటువంటి అమ్మవారు వరలక్ష్మి, ఆ పేరులోనే ఉంది. లక్ష్మి అష్టైశ్వర్యాలను మనకు వరంగా సంప్రాప్తము ఇచ్చేటువంటి అమ్మవారు. కాబట్టి ఆ పౌర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున అమ్మవారిని మనం వేడుకుంటూ ఈ అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అని చెప్పేసి అమ్మవారికి శాస్త్ర విధానంగా మనం పూజలు చేస్తాం. ఇది మన భారతీయ సాంప్రదాయంలో చాలా ఉంది. అత్యంతమైనటువంటి ప్రాముఖ్యము కలిగినటువంటి ఈ వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతము రోజున మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఉదయాన్నే స్నానం చేసి శుద్ధమైనటువంటి వస్త్రాలు ధరించాలి. ఏ పూజ చేసినప్పటికీ ధౌత వస్త్రం అంటే శుభ్రమైనటువంటి వస్త్రం, ఉతికినటువంటి వస్త్రం, దాన్ని ధరించి పూజా స్థలంలో కూర్చొని అమ్మవారి విగ్రహం ముందు లేదా అమ్మవారి యొక్క పటం ముందు కూర్చొని అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. అందులో భాగంగా ఒక కలశ స్థాపన చేసుకొని ఆ కలశం లోపల మహాలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజలు, లక్ష్మీ అష్టోత్తరము, నివేదన, పాయసం నివేదనగా చేయడము, ఇలాంటివన్నీ పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని
చివరిలో అమ్మవారిని మనం వేడుకోవాలి. ఏమని? ఈ అష్టైశ్వర్యాలు మనకు సంప్రాప్తము అయ్యేటట్టుగా మమ్మల్ని కరుణించుమని చెప్పేసి అమ్మవారిని మనం వేడుకున్నట్టయితే, తప్పకుండా శ్రద్ధాభక్తులతో మనం చేసినట్టయితే ఆ మహాలక్ష్మి అమ్మవారు మనను కరుణిస్తుంది. తప్పకుండా మనకు ఐశ్వర్యాన్ని సంప్రాప్తము చేస్తుంది. ఈ విధంగా మీరు ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. శుభం.